ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ కి ప్రాపర్ గా రీట్రేస్మెంట్ అనేది కాలేదండి. ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు అనేది మార్కెట్ అనేది రాలేదు. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారనుకుందాము. అలాగే మార్కెట్ అనేది ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ వచ్చిన సెల్లర్స్ ఎంతో కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ మార్కెట్ అనేది డేలోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఈ సెల్లర్స్ ని టార్గెట్ అనేది చేయడానికే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో గిట్టంగా మనం వీళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడున్న సెల్లర్స్ అలాగే ఇక్కడున్న సెల్లర్స్ మంచి ప్రాఫిట్లో ఉంటారు. వాళ్ళని టార్గెట్ అనేది చేయలేము. మనము కంటిన్యూస్గా మార్కెట్ అనేది కిందకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడున్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అనేది అయింది. రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ మనం ఓన్లీ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. వెయిట్ చేద్దాం, ఒక ప్రాపర్ సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి వచ్చింది, మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. సేమ్ నిన్నట్లాగానే చార్ట్ రిపీట్ అనేది చేస్తుందండి మార్కెట్ 1 మినిట్లో. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఎప్పుడైనా సరే చార్ట్ రిపీట్ అనేది కాదండి మార్కెట్లో. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది ఇట్టేందండి. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 159 పాయింట్స్ ఏమో తీసుకున్నాను ఇండెక్స్లో. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. 1000 పాయింట్స్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా కిందికి అనేది వస్తుంది. ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసి ఓన్లీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేసిందండి. ఇక్కడ సెల్లర్స్ ని ఇన్వైట్ చేయడం వల్ల వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి పైన ఉంటాయి. వాళ్ళ స్టాప్ లాసెస్ రన్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. అలాగే ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాసెస్ ఉన్నాయండి. వీళ్ళ సెల్లర్స్ స్టాప్ లాసెస్ గిట్టంగా ఇక్కడ హిట్ అవ్వాలి. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.